వెల్కమ్ టు యూనిక్ థాట్స్. ఈ వీడియోలో డ్రెస్ మీదకి కోట్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నానండి. దీన్నే మనం జాకెట్ అని కూడా అంటాము. సో ఇక్కడ నేను 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకొని ఒక షార్ట్ కోట్, అంటే లాంగ్ షార్ట్ రెండు ఉంటాయి కదండి, సో షార్ట్ కోట్ని కటింగ్ చేయబోతున్నాను. ముందుగా క్లాత్ని డ్రెస్కి ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకొని లెంగ్త్ 15 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడ మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ షోల్డరు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. 7.5 ఇంచెస్ ఫుల్ షోల్డరు, 4 ఇంచెస్ నెక్ విడ్త్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా నెక్ డౌన్ అనేది ఇక్కడ నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే కోట్ మొత్తము మనకి డ్రెస్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇక్కడ 6 ఇంచెస్ తీసుకొని పైవైపున మనం 4 ఇంచెస్ విడ్త్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 4 ఇంచెస్ పెట్టుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. సో మీకు ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఆర్మ్ డౌన్, ఇక్కడ చంక డౌన్ అనేది 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా 7.5 ఇంచెస్ పెట్టుకుని ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకుంటాము. చెస్ట్ లూజ్ ఇక్కడ 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. సో 1.5 ఇంచ్ ఖర్చులకి, 9 ఇంచెస్ వేస్ట్ లెంగ్త్ అండి. సో ఇక్కడ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా కింద వైపును కూడా 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనకి ఖర్చు ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా నిదానంగా చేసుకుంటూ ఆర్మ్ రౌండ్ని ఇలా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ కూడా రౌండ్ షేప్ పెట్టుకున్నానండి. ఇక్కడ బ్యాక్ నెక్ అనేది 1 ఇంచ్ డౌన్ తీసుకొని ఇక్కడ ఒక స్మాల్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. కింద వైపున ఒక 1/2 ఇంచెస్కి ఖర్చులకి డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా అయిపోయాక డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. సో ఇప్పుడు నేను నెక్ అనేది కట్ చేస్తున్నాను. సో అదేవిధంగా మిగతా పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా నీట్గా కట్ చేసేసుకున్నాక బ్యాక్ ఫ్రంట్ పార్ట్లని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ పెడతానండి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఓపెన్ అనేది కట్ చేసుకుంటాను. మిగతా క్లాత్ని హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను. హ్యాండ్ విడ్త్ వచ్చి 8 ఇంచెస్. కింద ఖర్చు కోసం ఫోల్డింగ్కి కొంచెం వదులుకోవాలి. 6.5 ఇంచ్ లెంగ్త్. సో 3.5 ఇంచ్ డౌన్ చేసుకొని 3 ఇంచెస్కి డౌన్ చేసుకోవాలండి. అంటే 3.5 ఇంచ్ వస్తుంది. ఇక్కడ ఫ్రిల్స్ పెడుతున్నాను. ఫ్రిల్స్ విడ్త్ వచ్చి 2.5 ఇంచ్. అదేవిధంగా హైట్ కూడా 2.5 ఇంచ్ తీసుకొని ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా చంకలోతు తీసుకొని కింద వైపున హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఉంటుంది. అదేవిధంగా ఖర్చులకి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ పెట్టుకోవాలి. పై వైపున కూడా పెట్టుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో లైన్ అనేది డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. డ్రాయింగ్ కంప్లీట్ అయ్యాక ఈ విధంగా కట్ చేసుకోవాలండి. సో నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయిపోయాక దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం 2 లేయర్స్కి మాత్రమే చంకలోతు అనేది తీయవలసి ఉంటుంది హ్యాండ్కి. కాబట్టి సో ఈ 2 లేయర్స్కి చంకలోతు అనేది ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. అంతేండి, చాలా సింపుల్గా కోట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.